రాష్ట్రంలో బాణుడి సెగలు పెరుగుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 2 రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రి వేళల్లో వేడి వాతావరణం నమోదవుతుందని వెల్లడించింది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.6 డిగ్రీలు ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లాలో 44.3, మెదక్లో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో బాణుడి సెగలు పెరుగుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ దేవిక. తెలుగు రాష్ట్రాలుగా కూడా తెలంగాణలో ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు భారీ ఎండలతో పాటు ఎదురుగాలులో ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఎండలకు పూర్తిగా ఎవరైతే వృద్ధులు సంబంధించినటువంటి చిన్నపిల్లలు ఉంటారో ప్రయాణం చేసేటప్పుడు ఉదయం 12 లోపు మాత్రమే బయటకు వెళ్ళాలి. తర్వాత వెళ్ళినట్టయితే వడదెబ్బ కొట్టే ప్రమాదం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డిఎంహెచ్ఓస్ సంబంధించినటువంటి వడదెబ్బలు తాకిడికి గురి కాకుండా ముందస్తుగానే సూచనలు చేస్తున్నారు. లేదైతే వెహికల్స్ మీద వెళ్లే వాళ్ళు కానీ, చిరు వ్యాపారులు కానీ హెల్మెట్లు కానీ ధరించాలి, ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, లేదంటే చలువ సంబంధించినటువంటి పందిర్ల కింద మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి చేసుకోవాలి. కానీ మిగతా వ్యాపారులు 12 తర్వాత బయటికి వెళ్ళకూడదు. వడగాళ్ళు వస్తున్న క్రమంలో కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ప్రధానంగా చిరు వ్యాపారులు మాత్రం ఉదయం నుంచి 12 లోపు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. తిరిగి సాయంత్రం ఎవరైతే సన్ రైజ్ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే వేడి తగ్గిన తర్వాత మాత్రమే వ్యాపారాలకు వెళ్ళాలి. ఎందుకంటే తీవ్రంగా ఎండలు ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో పూర్తిగాను పెద్ద ఎత్తున ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉందనేది కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీన్ని పూర్తిగా ఎవరైతే ఉంటారో వృద్ధులు మాత్రము బయటికి జర్నీ చేసే ప్రమాదం ఉన్నప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. తీవ్ర ఎండలు అతడు ఉక్కపోత కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వెళ్ళకూడదు. ఏదైతే చెట్లు కానీ సలవ తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉందనేది కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ 3 రోజుల పాటు వడదెబ్బకు ఇబ్బంది కలగకుండా కూడా డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓతో పాటు మెడికల్ వాళ్ళు కూడా ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దీంతో పాటు జర్నీ చేసేటప్పుడు మాత్రం మాస్కులు కానీ సంబంధించినటువంటి టవల్స్ ఖచ్చితంగా కట్టుకొని వెళ్ళాలి. ఆ వడగాళ్ళకు కానీ సంబంధించిన ఇబ్బంది ఏదైతే తీవ్రత ఎక్కువ ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలనేది కూడా ఇప్పటికే ఈ 3 రోజుల పాటు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ కేంద్రం హెచ్చరికలు మాత్రం జారీ చేయడం జరిగింది. ఇది తెలంగాణలో ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.